నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 50,000 పై చిలుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులు పూర్తి స్థాయిలో మే 7 నుంచి పెన్ డౌన్ చేస్తామంటున్నారు. ఇక ఆర్టీసీ రోడ్డుపైకి ఎక్కనీయమంటున్నారు. అసలు వాళ్ళు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇక మే 7 నుంచి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి లేఖనైతే అధికారులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వము ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు? వారి డిమాండ్స్ ఏంటి? తెలంగాణ ఉద్యమ కాలంలో ఒకవైపు సింగరేణి, మరొక వైపు ఆర్టీసీ రెండు కలిస్తేనే తెలంగాణ ఉద్యమాన్ని తొలగించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఆర్టీసీ పయ్యను రోడ్డుపైకి ఎక్కకుండా వారు చేసినటువంటి ఆ యొక్క స్ట్రైకును కూడా మనం చూసాము. సకల జనుల సమ్మెలో వారు చేసినటువంటి ఆ యొక్క ఉద్యమము మన కళ్ళ ముందర కనబడుతూనే ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ, దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి వెంకన్న మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏంటి వారి యొక్క డిమాండ్స్ ఎలా ఉన్నాయి? ఈ యొక్క ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతూ ఉన్నారంటూ ఒక లేఖనైతే వారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వారు విడుదల చేసినటువంటి లేఖ కాలోజీ టీవీ చేతిలో ఉంది. అసలు ఈ యొక్క ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఎలా వచ్చిందో అడిగి తెలుసుకుందాం. వెంకన్న గారు, అసలు మీరు తెలంగాణ ఉద్యమం కానివ్వండి, ఆ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అనేటువంటి ప్రధాన డిమాండ్తో చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము ఒక అడుగు వేసినట్టు కనబడింది కదా, ఆ అడుగు ఇంకా పూర్తి స్థాయిలో కనబడట్లేదు. అది ఇలా గత ప్రభుత్వము ఒకప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడి ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో 2019లో 53 రోజులు ఒక విరోచితమైనటువంటి సమ్మె చేశాం. సరే, అప్పుడు ఆ సమ్మె ఫలితము అప్పటికప్పుడు రాకపోయినా సమ్మెను అణచివేసిన ఆ తర్వాత పెద్ద మనిషి కేసీఆర్ గారు మనసు మార్చుకొని ఆ ఉద్యమ ఆ స్వరూపాన్ని గుర్తు చేసుకునో ఏమో మొత్తానికైతే మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి మాటను వెనుకకు తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ మరి 2023వ సంవత్సరంలో ఈ ఎన్నికల కంటే ముందు మరి ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టించి బిల్లు పాస్ చేయించి ఆ తర్వాత గవర్నర్ వద్దకు ఫైల్ పంపించి గవర్నర్ చేత కూడా గెజిట్ జారీ చేయించి ఒక విలీన ప్రక్రియను మొదలుపెట్టి చివరి దశలో అది వాళ్ళకు ఎన్నికలకు కూడా రావాలనే ఒక సాకుతో దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వం పోయింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఆ విలీన ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి లెక్కనే అక్కడే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరంన్నర కావస్తుంది. మరి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి వాటిని మేము చేస్తామని అంటేనే ఆర్టీసీ కార్మికులంతా విశ్వసించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. మరి వారిచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినే మేము ఇప్పుడు ప్రధానంగా ఈ సమ్మె నోటీసులో పెట్టినాం తప్ప వేరే ఇతర గొంతమ్మ కోరికలు కానీ వేరే కొత్త డిమాండ్లు కానీ మేము పెట్టింది లేదు. మరి వాస్తవంగా చూసుకుంటే ఆ డిమాండ్లు పరిశీలించాలి. మేము సమ్మె నోటీస్ ఇవ్వకముందు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్ళాం, వివిధ ప్రభుత్వ అధికారులకు, తర్వాత ఆర్టీసీ ఎండీ గారికి అందరి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ మరి ఎందుకు వారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోవడానికి గల కారణాలు ఏంటియో ఇంతవరకు చెప్పట్లేదు. దానివల్లనే ఈరోజు మేము సమ్మెకు పోల్చినటువంటి పరిస్థితులు వారే మాకు కల్పించినట్టుగా మేము భావిస్తాం. సమ్మె నోటీసులో ప్రధానంగా ఏ డిమాండ్స్ మీరు ప్రస్తావించడం జరిగింది? ఎన్ని అంశాలను దానిలో ప్రస్తావించారు? దాంట్లో మేము ప్రధానంగా 21 అంశాలు మేము ప్రస్తావించాము. ఆ 21 అంశాలలో కేవలము 5-6 మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఓకే. మిగతా 15 డిమాండ్లు మొత్తము యాజమాన్యము, మేనేజ్మెంటు, అధికారులు కూర్చొని సొంతంగా పరిష్కరించే ఎవరితోని సంబంధం లేకుండా యాజమాన్యమే సింగిల్గా సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ కావాలని ఆ సమస్యలు పరిష్కరించకుండా ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా మా మాట పెడిచెవిన పెట్టి మొండి వైఖరి అవలంబించడం వల్లనే ఈరోజు మేము సమ్మె బాట పడాల్సి వచ్చింది. దాంట్లో ప్రధానంగా మేము ఏం పెట్టినామంటే ఈరోజు 16,000 మంది పదవి విరమణ చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి. 2014 నుంచి 2025 వరకు 16,500 మంది
మరి కార్మికులు పదవి విరమణ చెందితే వారి ఖాళీలను ఎందుకు భర్తీ చేయట్లేదు ఇప్పటి వరకు? మరి వాళ్ళ భారం అంతా ఇప్పుడు ఉన్నోళ్ళ మీద మోయటం వలన 16 గంటలు 18 గంటలు పనిచేయటం వలన వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యాలు పాడైపోవటం వలన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఆన్ డ్యూటీలోనే స్టీరింగ్ల మీదనే డ్రైవర్లు గుండెపోటుతో చనిపోయే పరిస్థితి ఉన్నది. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల కండక్టర్లు అనారోగ్యం మీద పడి, తర్వాత గ్యారేజీలో సిబ్బంది లేకపోవడం వల్ల గ్యారేజీ సోదరులకు ఎక్కడ కూడా వారికి విశ్రాంతి మనశ్శాంతి లేకుండా ఒక కార్మికులను ఒక యమలోకంలో కాక యమధర్మరాజు చిత్రహింసలకు గురి చేసి దోషులను ఎట్లా శిక్షిస్తారో ఈ ఎండి గారు వచ్చిన కాడి నుంచి పేరుకే అది చేస్తున్నాం తప్పేసి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు తప్ప లోపల మాత్రము కార్మికులను హింసించి క్రూరంగా వేధించి బలవంతంగా వారితో వెట్టి చాకిరి నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఈ మేనేజ్మెంటు చేస్తున్నది. కాబట్టే ఈ వెదిలేని పరిస్థితుల్లో సామాన్యంగా చేస్తాం, ఉద్యమంలో పోరాడి సామాన్యంగా చేస్తాం, కానీ మేము వెనకడికి వేయమనే ఒక ఆలోచనకు కార్మిక వర్గం రావడం వల్లనే ఈరోజు విధిలేని పరిస్థితులలో మేము సమ్మెపట్టబట్టాం. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు బెడ్ విన్నర్ స్కీమ్ ఉందండి, కారుణ్య నియామకాలు ఉన్నాయి. ప్రభుత్వం జీవో ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఎవరు చనిపోయినా కూడా ఆ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి మా ఎండి గారు దానికి విరుద్ధంగా 3 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్గా వాళ్ళని పనిచేయించుకొని 3 సంవత్సరాల తర్వాత కన్సల్టెంట్ పే కింద పనిచేయించుకొని ఏదో కుక్కకు పొక్కేసినట్టు వాళ్ళకు ఎంటీడబ్ల్యూ యాక్ట్కి విరుద్ధంగా, సమాన పనికి సమాన వేతన చట్టానికి విరుద్ధంగా మరి వాళ్ళకు కావలసినటువంటి వెసులుబాటు ఇవ్వకుండా, సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళను ఒక దాని అడ్డం మీద కూలి లెక్క పని చేయించుకునే విధంగా చేయించుకొని 3 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేస్తారనడం ఇది సరైనది కాదు. ఇది ఆర్టీసీ చరిత్రలో లేదు. ఆర్టీసీ పుట్టిన కాడి నుంచి కారుణ్య నియామకాలు అనేవి రెగ్యులర్ పర్మనెంట్ ఉద్యోగాలే. చెప్తున్నటువంటి మాటలను బట్టి మీ ఉద్యమము ఇప్పుడు ఎండి పైన లేకపోతే ప్రభుత్వం పైన రెండింటి మీద, ప్రభుత్వం పైన యాజమాన్యం పైన రెండింటిపైన మేము చేస్తున్నాం. అటు ప్రభుత్వము మాకు సహకరించట్లేదు, ప్రభుత్వం పిలిచి చర్చలకు పిలిచి మా సమస్యలన్నింటినీ గోడు చెప్పుకుందామంటే మరి సమస్యలు విని చేయాలన్న ఒక ఆలోచన వాళ్ళకు రాకపోవడం, సానుకూలంగా స్పందించకపోవడం, తర్వాత ఇటు యాజమాన్యం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్లనే ఈరోజు ఇటు యాజమాన్యం ఇటు ప్రభుత్వం ఈ రెండింటి పైననే మేము మా యొక్క సమ్మె శైలిని ముగించడానికి మేము ముందుకు వచ్చాం. దీంట్లో ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు, విలీనం చేయమని అడుగుతున్నాం. తర్వాత 2021 వేతన సవరణ, 2017, 2021 వేతన సవరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోనే పెట్టారు. అది మీకు చూపెడతాం, అది మీకు చదివిపిస్తాం. ఒక్క నిమిషం, ఈరోజు అవే అడుగుతున్నాము. తర్వాత ఇప్పుడు ఆర్టీసీని విస్తరిస్తా అని చెప్పారు. ఆర్టీసీని విస్తరిస్తాము, ఆర్టీసీని ఆధునీకరిస్తామని చెప్పేసి రకరకాలుగా మాటలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈ ఆర్టీసీని మొత్తానికే లేకుండా చేసేటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతూ ఈరోజు దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి మరి ముందడుగు వేస్తున్నది ఈ ప్రభుత్వం. ప్రైవేటీకరణ చేయడానికి ముందడుగు చేస్తుంది అంటున్నారు. ఏదైనా మీ దగ్గర దానికి చూపించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ రకంగా ముందుకు పోవడం వలన ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది ప్రభుత్వం అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అసలు ఉన్నాయి, మేము అది కూడా చెప్తాం. ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 14వ ఐటమ్ టీఎస్ఆర్టీసీ కార్మికుల సంక్షేమం. ఓకే, ఇదంతా ప్రజలు గమనించాలి. ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, తెలంగాణ యావత్తు ప్రజానీకమంతా, అన్ని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, తర్వాత జాతీయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలంతా మీరంతా దయచేసి ఈ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మీకు ఒక్కసారి మేము ఏది వివరిస్తాము. దీంట్లో ప్రధానంగా ఉంది ఆర్టీసీ కార్మికుల నెంబర్ 1 14వ ఐటెం కింద కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బుక్లో కూడా దొరుకుతుంది మీకు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తాం. విలీన ప్రక్రియ ముగిస్తామన్నది ఒకటి. తర్వాత 2 పిఆర్సీలు అంటే 2017, 2021. 2017 అరకొర 21% ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఇచ్చి
కేవలం ఆర్టీసీ కార్మికులకు 21% ఇచ్చే ఈ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు మాకు సమానంగా ఇస్తా అన్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు మాకు 28% తక్కువ ఉన్నది వేతన సవరణ, 28% తక్కువ ఉన్నాం మేము. అది కూడా కలిపి మాకు ఈ 2021 వేతన సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా రెండో డిమాండ్, వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. వచ్చే పిఆర్సీ అంటే మాకు ఈ 2021 పిఆర్సీ పరిధి ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము మిమ్మల్ని కూడా అక్కడ చేస్తామని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఇంకొకటి మూడవది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. మరి మేము కూడా అడిగేది కూడా అదే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకి ఏమేమి వసతులు, వాళ్ళకి ఏం వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఎట్లయితే గుర్తించారో మమ్మల్ని కూడా గుర్తించండి. వాళ్ళకి ఏ విధంగా అయితే వేతన సవరణ చేశారో మాకు అదే విధంగా మాస్టర్ స్కేల్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తర్వాత నాలుగవది, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఇది నాలుగో పాయింట్. మేము ఇక్కడ ఒక్కటే క్వశ్చన్ చేస్తాం ఈ ప్రభుత్వం వారిని, ఈ ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము మీ ప్రభుత్వం వస్తే నిధులు నియామకాలు ఆర్టీసీ విస్తరించబడుతుంది, ఇది ఆర్టీసీ 3 పవ్వులు 6 కాయల లెక్క విరాసిల్లుతుందనే ఒక నమ్మకంతో, మీ మీద విశ్వాసంతో, అభిమానంతో మరి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమంతా మా కుటుంబాలు పనిచేసి మీరే ముఖ్యమంత్రి కావాలని, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, మాకు కూడా మీ ప్రభుత్వం మీద అపారమైనటువంటి నమ్మకం విశ్వాసంతో మేము ఓట్లేసి గెలిపించాం. మరి ఈరోజు మరి ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి లేనటువంటి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను కాలుష్య నివారణ పేరుతో ఇవాళ జేబీఎం అదొక ప్రైవేట్ సంస్థ, ఒలెక్ట్రా అది ప్రైవేట్ సంస్థ, మెగా కృష్ణారెడ్డి కంపెనీకి చెందినటువంటి ఈ ప్రైవేటు సంస్థ బస్సులనే మీరు ఆర్టీసీ బస్సులు లెక్క చిత్రీకరించి మరి కార్మికులను ఇటు ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా వాటి వందలాది బస్సులను ఒకేసారి తీసుకొచ్చి డిపోలు కాల్ చేయించి వారి గ్యారేజీలను డిపో స్థలాలను మొత్తము ఆ సంస్థలకు అప్పచెప్పి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పటికే కేవలం 6,000 బస్సులు మాత్రమే ఆర్టీసీలో ఉన్నవి, 3,500 బస్సులు ప్రైవేటు బస్సులు ఉన్నవి. ఈ ఎలక్ట్రిక్ బస్సులతో కలుపుకుంటే ఇప్పుడు టోటల్గా మీరు 5,000 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. ఆ 5,000 బస్సులు కనుక ఆర్టీసీలోకి వస్తే ఈ 6,000 బస్సులు కాస్త 1,000 కిందనే ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ప్రభుత్వ బస్సులు ఉంటాయి. మిగతా పాత అద్దె బస్సులు 3,500, ఇప్పుడు మీరు తెచ్చే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు 5,000, 8,500 బస్సులు మరి ప్రైవేటు బస్సులు అయిపోతే మరి ఆర్టీసీ ప్రైవేటీకరణ కాక మరి ఆర్టీసీ సంస్థ ఎలా అనబడుతుంది? దయచేసి మీరు కూడా, అంటే ఆర్టీసీ సంస్థకు 1-2 కాదు, లక్షలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఏ బస్ స్టాండ్ తీసుకున్న ఆర్టీసీదే, అలాగే జేబీఎస్ లాంటివి, ఎంజీబీఎస్ లాంటివి ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇట్లాంటి ఆలోచన పూనుకోకపోవచ్చేమో కదా, ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకపోవచ్చేమో కదా. ప్రభుత్వం ఆలోచన చేయకపోతే మరి వేలాది బస్సులను తీసుకొచ్చి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రేటర్ హైదరాబాద్లో 2,800 బస్సులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మన అసెంబ్లీలో చెప్పారు. బాహటంగా ప్రపంచంలో భారతదేశంలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం లేనటువంటి ప్రక్రియ మేము మొదలుపెట్టాం. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పేసి బాహటంగా ఒక పక్క రవాణా శాఖ మంత్రి, ఒక పక్క ముఖ్యమంత్రి గారు చెప్తున్నా కూడా మరి దాన్ని ఎట్లా ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు కరీంనగర్ 2 డిపో ప్రైవేట్ పరం అయిపోయింది, వరంగల్ 2 డిపో ప్రైవేట్ పరం అయిపోయింది, హెచ్సియు డిపో అది ప్రైవేట్ పరం అయిపోయింది, హైదరాబాద్ 2 డిపో ప్రైవేట్ పరం అయింది, నిజామాబాద్ 2 డిపో ప్రైవేట్ పరం అయింది. ప్రైవేట్ పరం అంటే మొత్తము ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు, ఆ ఎలక్ట్రిక్ బస్సులను లోపలికి పంపారు, ఆర్టీసీ బస్సులను అన్నింటిని బయటికి పంపారు. ఇక ఆర్టీసీ ప్రైవేటీకరణ కాకపోతే అలా పనిచేసే వ్యక్తులు, అలా పనిచేసే డ్రైవర్లు, అలా పనిచేసే టెక్నీషియన్స్, ఆ బస్సుల కింద పనిచేసేటువంటి ఓనరు ఆర్టీసీకి సంబంధించిన వాడు కాదు, అలా పనిచేసేటువంటి డ్రైవరు ఆర్టీసీకి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు, అలా పనిచేసే టెక్నీషియన్ ఆర్టీసీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు, అలా పనిచేసే సూపర్వైజర్ ఆర్టీసీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళంతా మెగా కృష్ణారెడ్డి ఒక ప్రైవేట్
పెత్తందారుల కింద నియమించబడినటువంటి వ్యక్తులు. దీనివలన ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, బడుగు బలహీన వర్గాల వారికి దామాషా పద్ధతిలో రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కొల్లగొట్టేటువంటి ఈ యొక్క పరిస్థితి ఈ బస్సుల వల్ల ఏర్పడ్డది. ఇలా ఉన్న వాళ్ళకు ఈ బస్సులను తేవడం వలన ఉన్నవాళ్ళు ఒక బస్సుకు 5 చొప్పున మిగిలిపోయి వాళ్ళందరినీ చెట్టుకోకలకు పుట్టుకోకలకు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు హైదరాబాద్ 2 డిపోలో కేవలము 120 మంది మాత్రమే సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. 500 మంది సిబ్బంది ఉన్న కాడ 100 నుండి 150 మంది ఉన్నారు. ఇవాళ వరంగల్ 2 డిపోలో డ్రైవర్ బుకింగ్ ఎత్తేసారు. డ్రైవర్లు లేరు, బస్సులు లేవు. కేవలం 5 ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. కాకపోతే దీని మీద మీరు విచారణ చేపట్టండి, మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ బాగా చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే తెలంగాణలో ఉన్నటువంటి టీజీఆర్టీసీని మేము చాలా డెవలప్ చేస్తూ ఉన్నాము, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా వరకు ఫండ్స్ కూడా ఇస్తున్నామని చెప్పేసి చెక్కులను కూడా ఇస్తున్నారు. రవాణా శాఖ మంత్రి సజ్జనార్కు చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాగా. అయితే ఇదంతా ఒక అభూత కల్పన. ఓకే, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా మహాలక్ష్మి పేరు మీద, మహాలక్ష్మి పథకము ఆగబేగాల మీద తొందరపాటు నిర్ణయంతో మీరు ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు. ఆయన మన 6 గ్యారెంటీల దాంట్లో ఇది ఒక గ్యారెంటీ కింద అమలు చేస్తే దానికి వెనక ముందు ఆలోచించకుండా మరి మీరు ప్రకటిస్తే దాన్ని భుజాల మీదకి ఎత్తుకున్నది ఎవరండి? ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది. దాన్ని 100% అమలు చేసి ఎన్ని కష్టాలు నష్టాలు భరించుకుంటూ కూడా ఈరోజు చేస్తున్నాం. ఆ మహాలక్ష్మి పథకము అమలైన కానించి మొదలుపెడితే ఇప్పటి వరకు మరి రద్దీ పెరిగింది. ఒక్కొక్క బస్సులో 150 మంది 100కు పైన ప్రయాణిస్తున్నారు. మరి ఇది మీకు ఎందుకు అనిపిస్తలేదు? మరి ఆ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య మీరు ఎందుకు పెంచలేకపోతున్నారు? దానికి రద్దీని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మరి దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే నాకు తెలవకడుగుతా, మీరు మంచికి వచ్చేసారు. అసలు మహాలక్ష్మిలో ప్రయాణం చేసేది ఏ బస్సులలో అండి? మహాలక్ష్మికి ఎక్స్ప్రెస్ బస్సులకు, కేవలం పల్లె వెలుగు బస్సులకు, సిటీలో సబర్బన్ లోకల్ బస్సులకు మాత్రమే. మరి ప్రభుత్వం ఈరోజు వందలాదిగా బస్సులు తీసుకొచ్చి పెట్టేది ఏంటి అంటే ఏసీ బస్సులు, డీలక్స్ బస్సులు, సూపర్, అంటే అత్యున్నత వర్గాలకు సంబంధించినట్టు వాళ్ళు, తర్వాత పురుషులకు ఉపయోగపడేటి, అన్ని వర్గాలకు ఉపయోగపడేటి మాత్రమే అటువైపు. అంటే ఈ మహాలక్ష్మికి పథకానికి సంబంధించి ప్రయాణించే వారికి బస్సులను పెంచకుండా పుండొక దగ్గర ఉంటే మందొక్క దగ్గర పెట్టినట్టు ఆ బస్సుల సంఖ్య ఏమో పెంచుకుంటూ పోయి ఈ బస్సుల సంఖ్యను ఇట్లా వదిలిపెట్టిపోతే ఎలా కంట్రోల్ చేయగలుగుతారండి? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒకటే చెప్తున్నాము, మీరు ప్రైవేటీకరణ చేస్తలేదని చెప్పేసి కేవలం ప్రకటనలు చెప్పుకుంటూ పోవడం కాదు. ఇవి మేము వాస్తవాలు మేము కళ్ళ ముందు చూపెడుతున్నాము. ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు అనేటివి ఎవరివి? ఇవి ఆర్టీసీకి సంబంధం ఉందా, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా కాళోజీ టీవీ విషయంలో సజ్జనార్ దగ్గరికి కూడా వెళ్తుంది. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా కలుస్తుంది. దీని విషయంలో ఖచ్చితంగా విశ్లేషణ, ఏమన్నా పెట్టుబడి పెట్టి కూడా అడగండి. వెంకన్న మాట్లాడినటువంటి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ మాట్లాడినటువంటి మాటలకు ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతాం. దాంతోపాటుగా గతంలో మీరు ఇలాంటి సమ్మె చేస్తే దాదాపు 3 పదుల మంది చనిపోయారు. వారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. సూసైడ్ తో పాటుగా అక్కడ గుండెపోట్లు అట్లాంటివి కూడా చూసాం. వారికి సంబంధించి కరీంనగర్లో ఏం జరిగిందో చూసాము. అలాగే హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి సరూర్ నగర్ దగ్గర జరిగినటువంటి మీటింగ్స్ అవన్నీ చూస్తూ వచ్చాము. ఇప్పుడు మీరు మే 7న జరిగేటువంటి దానిలో ఇట్లా మీ యొక్క కార్మికులను పోగొట్టుకుంటున్నాం అనేటువంటి ఆ యొక్క బాధ కలగట్లేదా ఇలాంటి ఉద్యమాల వల్ల? ఇవాళ వాళ్ళు 53 రోజుల సుదీర్ఘమైనటువంటి విరోచిత పోరాటంలో మా కార్మికులు అశువులు బాసిర్రు. ఆత్మ బలిదానం చేసుకున్నా కూడా అప్పటి ప్రభుత్వం కనికరించలే. ఆ ప్రభుత్వం కనికరించకుండా ఉక్కుపాదంతో అంచివేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారకులు ఆ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ఆ పాపం ముట్టగట్టుకొని ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. ఆ ప్రభుత్వం కోల్పోయింది. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా అలాంటి పాపం ముట్టగట్టుకోకుండా ఇప్పుడే ముందస్తు జాగ్రత్తగా మా న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరింపజేసి సమ్మె నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ఈ రవాణా శాఖ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము సవినయంగా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఇంకోటి చెప్పలేదండి. ఇలా ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరణకు అనుమతిస్తామన్నారు. గత ప్రభుత్వం తీసేసింది, ఈ ప్రభుత్వం అనుమతిస్తాన్నారు. ఈ ప్రభుత్వం అనుమతిస్తానని కూడా ఇప్పటికి సంవత్సరాలు దాటిపోయింది. ఈ అనుమతికి ఇచ్చడానికి ఇవ్వకపోవడానికి ఏమడ్డొచ్చింది అన్నది కూడా ఈ ప్రభుత్వం మాకు స్పష్టం చేయాలి. ఈ యూనియన్ అనుమతించడం వల్ల
ప్రభుత్వం మీద భారం పడేది లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఆర్టీసీ యాజమాన్యం మీద కూడా ఒక్క రూపాయి ఖర్చు కాదు. మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు మీరు ఒక్క నోటి మాటతో దీనికి ఈ యూనియన్లు రద్దు చేసినట్టు ఎక్కడ కూడా జీవో లేదు, ఒక సర్కులర్ లేదు, ఒక నోటి మాటతోనే మౌఖిక. అవును, నాకు తెలియకడతా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నదా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తున్నదా? మరి కేసీఆర్ చెప్పిన మాటకు మరి ఎందుకు మీరు అంటే ఇంకా ఆ ప్రభుత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారా? ఆ ప్రభుత్వము నియమించుకున్నటువంటి ఆ ప్రభుత్వము వేసినటువంటి మరి ఉత్తర్వులను మరి వారి యొక్క ఏది మన వాగ్దానాలను మరి మీరు అమలు చేయడానికి ఈ ప్రభుత్వం చూస్తుందా? ఏమో అర్థమవుతలేదండి. ఈ జేఏసీ కింద ఇప్పుడు మే 7న అన్ని కార్మిక సంఘాలు పాల్గొనబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ అనుబంధ సంఘం, అలాగే కాంగ్రెస్ అనుబంధ సంఘం, సిపిఐసి, ఇట్లా చాలా ఉన్నాయి. అన్ని సంఘాలు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి బస్ కార్మిక సంఘం, ఇట్లా చాలా ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా పాల్గొనబోతా ఉన్నాయా? ఇంకేదైనా సంఘాలు కొన్ని సంఘాలు అని చెప్తా ఉన్నాయా? కొన్ని సంఘాలు చాలామందికి జేఏసీలకు రమ్మని మేము జనవరి 27 కంటే ముందే సమ్మె నోటీస్ ఇయ్యక ముందే ఒక నెల 15 క్రితము అన్ని కార్మిక సంఘాలకు లేఖలు రాశాం. ఆగస్టు నెలలో కార్మిక సంఘాలకు లేఖలు రాసి మనం అందరం ఈ సమస్యల మీద కలిసి పనిచేద్దాం, పోరాటం చేద్దాం అని చెప్పేసి అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇప్పుడు 10 సంఘాలు ఉన్నాయి. ఆ 10 సంఘాలకు అందరికి కూడా మేము లేఖలు రాశాం, 10-11 సంఘాలకు. అలా కొన్ని సంఘాలు బేషజాలకు పోయినాయి, కొన్ని సంఘాలు కొన్ని సాకులు చెప్పుతూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళు కొన్ని సంఘాలు తన స్వార్థపూరిత మరి ఆలోచనలతోనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిళ్లకు మరి ఏం కారణంలో కానీ మరి కార్మిక ప్రయోజనాలను వాళ్ళు గుర్తించకుండా కేవలము వాళ్ళు ఒక కార్మిక నాయకునికి చలమనవుతూ మరి ఇటువంటి విషయాలలో వాళ్ళు ఒక ఆలోచన చేయకుండా వాళ్ళు కలిసి రాలేదు. అయినా ఇప్పటికైనా మీ ద్వారా మేము కోరుతున్నాము. 7 సంఘాలు, మొదట 6 సంఘాలు కలిసి వచ్చినాయి. ఆ కలిసి వచ్చిన సంఘాలతో మేము జేఏసీగా ఏర్పడి వివిధ రూపాలలో మేము ఉద్యమాలు చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత మరొక సంఘము హనుమంతు ముదిరాజు టీజేఎం సంఘము మళ్ళీ ఈ మధ్యనే జేఏసీలోకి స్వచ్ఛందంగా వచ్చి చేరడం జరిగింది. వారిని కూడా మేము స్వచ్ఛందంగా ఆహ్వానించినాం. వారు కూడా వచ్చి చేరినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అదే పాటలో ఎవరైతే కార్మిక ప్రయోజనాలే పరంగా పనిచేసే కార్మిక సంఘాలుగా చెప్పుకున్నటువంటి కార్మిక నాయకులందరూ ఈరోజు ఎవరి వ్యక్తిత్వం కోసమో, ఎవరి వ్యక్తిగత అవసరాల కోసమో, ఎవరి స్వార్థ అవసరాల కోసమో, ఎవరి కోసమో చేసేటువంటి పోరాటం కాదు ఇది మన కింద మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్మిక వర్గ ప్రయోజనాల కోసమే ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలు అందరికీ ఆమోదయోగ్యమేనా కాదా? ఈ సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? ఈ సమస్యలు కూడా మీ యూనియన్కి వర్తిస్తాయా లేదా? లేకపోతే మీకు ఇంకా వేరే సమస్యలు ఉన్నాయా? ఉంటే మీరు తెలియజేయండి. ఇవి అందరికీ ఉపయోగపడే సమస్యలు కూడా మా జేఏసీ పెట్టే సమస్యలలో ఉన్నట్లుగా మీరు గుర్తిస్తే మీరు బేషరతుగా రేపు సమ్మెలో భాగస్వామ్యమై ఇది మనకు ఇలా విభజించి పాలించేటువంటి చర్యలకు ఈ ప్రభుత్వ యాజమాన్యం పూనుకుంటుంది. కాబట్టి అలాంటి ఉచ్చులో కార్మిక సంఘాలు పడకుండా మీరంతా మన కార్మిక వర్గం అంతా ఒక్కటే అనే ఒక స్లోగన్తో ముందుకు రావాల్సిందిగా జేఏసీగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వైఖరులు అవలంబిస్తూ ఈ జేఏసీ చేస్తున్న కార్మికులను, జేఏసీ చేస్తున్న పోరాటాలను, ఉద్యమాలను తప్పుదోవ పట్టించే విధంగా చిల్లర ప్రకటనలు చేస్తున్నారు. దయచేసి మీరు ఉద్యమం చేయకున్నా పర్వాలేదు, కానీ మేము చేసే ఉద్యమం పైనే మీరు ఉద్యమం చేయడం అనేది ఇది నీతిమాలిన చర్యగా దీన్ని చిత్రీకరించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంటి పరిణామాలు తీసుకురాకండి. గతంలో అన్ని సంఘాలు కలిసి రాకున్నా ఒక్క సంఘం 2 సంఘాలు కలిసి పిలిపించినా కూడా మిగతా సంఘాలు మొత్తం సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆడ సమస్యకు పట్టం కట్టడం జరిగింది, సమస్యకు కలిసి రావడం జరిగింది. సమస్యను చూసి మేమంతా ఒక్కటైనాము. ఇప్పుడు కూడా సమస్యను చూసే, కార్మికుల బాధలు చూసే, కార్మిక ప్రయోజనాలు కష్టాలు చూసే మీరేదో ఇది ఎవరే పిల్లో కాదు, మీ యూనియన్గా మీకు స్పందించి కార్మిక ప్రయోజనాల ధ్యేయంగా మీరు కలిసి రావాల్సిందిగా నేను
నేను మిమ్మల్ని కోరుతున్నాను. సమ్మె నోటీసు ఇప్పుడు ప్రభుత్వానికి అలాగే ఆర్టీసీ ఎండీకి ఇవ్వడం జరిగిందా ఇప్పటికే? ఇచ్చాం, అంటే అందరికి ఇచ్చాం. ఇచ్చారా లేకపోతే మాన్యువల్గా అందరికి రాతపూర్వకంగా ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చాం, లేబర్ కమిషన్కి ఇచ్చాం, తర్వాత ప్రభుత్వానికి ఇచ్చాం. ఎప్పటి వరకు మళ్ళీ దానికి రిప్లై ఇస్తామన్నారు? అసలు మే 7 నుంచి మీరు పోతున్నారంటే దాదాపుగా 4 రోజుల పాటు సమయం కనబడతా ఉంది. ఈ 4 రోజులలో కలుస్తాము, లేకపోతే చర్చలు పెడతాము, మీరు ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయాన్ని విరమించుకోండి, అట్లాంటి మాటలేమైనా? ఇప్పుడు అలాంటి మాకు ఎలాంటి పిలుపు లేదండి, అలాంటి వాతావరణము మాకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కార్మికులలో మాత్రం బలమైనటువంటి ఒక అది ఉంది, కసి ఉంది. కార్మికులు చాలా ఆవేదనతో, అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. కార్మికులు చిత్రహింసలు భరిస్తున్నారు. అసలు కార్మికులు ఇప్పుడు ఈరోజు ఈ భూలోకంలో ఉన్నామా యమలోకంలో ఉన్నామా అనే తీరులో ఆర్టీసీ కార్మిక వర్గం అంతా పనిచేస్తూ ఉన్నది. ఇలా ఎందుకనంటే ఇవాళ ఒక్కొక్క డిపోలలో యూనియన్లు లేవనే సాకుతో డిపో మేనేజర్లు, అధికారులు, పై అధికారులు కొంతమంది, అందరు కాదు, కొంతమంది విపరీతమైనటువంటి వేధింపులకు పాల్పడుతూ డబుల్ డ్యూటీ పేరు మీద ఎక్కువ పని గంటలు చేయిస్తూ వాళ్ళకు ఎక్కువ పని గంటలు చేయించుకొని తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు, డబుల్ డ్యూటీకి డబుల్ వేజెస్ ఇస్తలేరు. ఇవాళ 12 గంటలు చేస్తే స్పెషల్ ఆఫ్ డ్యూటీ అంటే ఈరోజు 12 గంటలు చేస్తే తెల్లారి రెస్ట్ ఇవ్వాలి. అలాంటిది 12 గంటల బదులు 16 గంటలు 18 గంటలు కూడా డ్యూటీ చేస్తే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇవాళ ఒక డేవటు, ఒక్కరోజు సింగిల్ డేవట్ చేస్తే 8 గంటలు పని చేయాలి. ఇవాళ ఉప్పల్ డిపోలో ఒక నైట్ అవుట్ సర్వీసు, ఉప్పల్ డిపోలో ఒక నైట్ అవుట్ సర్వీసు 15 గంటలు స్టీరింగ్ వ్యవస్థనే మరి ఫిక్స్ చేసి వాళ్ళు అక్కడ డ్యూటీలు చేపిస్తున్నారు. బలవంత సిటీలో 300 చిల్లర కిలోమీటర్లు పెట్టి 15 గంటలు రన్నింగ్ టైం చేయడం అనేది ఇది ఎక్కడ కూడా లేదు. ఇది MTW ప్రకారం యాక్ట్కు మరి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇలా చాలా డిపోలలో విపరీతమైన వర్క్లోడ్ వలన వర్కర్స్ మొత్తం స్ట్రెస్కు గురవుతున్నారు. చాలా వాళ్ళంతా నలిగిపోతున్నారు. వాళ్ళ నుంచి ఆవేదన నుంచి, ఆక్రందన నుంచి వచ్చిందే ఈ సమ్మె ఆలోచన తప్ప మాకు కాదు. ఇలా యూనియన్లకు అతీతంగా కార్మిక ఎవరో కొంతమంది చెప్తున్నారు, మా వెనక బలం లేదు, వాళ్ళ వెనక బలం లేదు, వీళ్ళ వెనక బలం లేదు. ఇవన్నీ కేవలం వాళ్ళు లబ్ధి పొంది సమ్మె పేరు చెప్పుకొని అక్కడక్కడ మా పేరు చెప్పుకొని అక్కడ పూట కట్టుకోవడం కోసం కొంతమంది అలాంటి ప్రకటనలు చేసి కార్మిక వర్గాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేము ఎక్కడ చెప్తున్నా, మీరు కార్మిక ద్రోహులుగా మారుతారా లేకపోతే కార్మిక శేసుకోరే నాయకులుగా మారుతారా మీరే తెలుసుకోవాలి. రేపు కార్మిక ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టి మిమ్మల్ని తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి కార్మికుల నుంచి తెచ్చుకోవద్దని చెప్పేసి మీరు కూడా కార్మిక పక్షపాతిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. గతంలో అందరం ఎట్లయితే మద్దతు ఇచ్చినామో, సహకరించినామో ఈ సమ్మెకు కూడా అందరూ సహకరించాలి. ఇంకొకటి ప్రధానంగా మహాలక్ష్మి పథకం వలన చాలామంది కండక్టర్ల ఉద్యోగాలు పోతున్నాయి. 0 టికెట్, తర్వాత మగవాళ్ళకు పురుషుల టికెట్ వేరు, ఈ ఆడవాళ్ళ టికెట్ 2 వేరు టికెట్లు ఇవ్వడం వలన తారుమార్లు అవుతున్నాయి. విపరీతమైన ఒత్తిడిలో ఇప్పుడు ఒక్కటండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ అధికారి ఎవరైనా ఇప్పుడు సస్పెన్షన్ చేసి ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి అధికారులకు నేను ఒక్కటే, దయచేసి మీరు ఒక్కరోజు ఆ టిమ్ము పట్టుకొని మహాలక్ష్మి డ్యూటీ మీరు చేయండి. మీకు ఎన్ని 0 టికెట్లు, ఎన్ని ఫేర్ టికెట్లు మీరు తారుమారవుతాయో మరి దాన్ని మీరు ప్రాక్టికల్గా మీరు చూడండి. ఇవాళ కండక్టర్లు కావాలని చేయట్లేదు. ఇవాళ 90 మంది మహిళలు ఎక్కితే 10 మంది మాత్రమే మగవాళ్ళు ఎక్కుతున్నారు. ఈ 90 మందికి మహిళా టికెట్లు మహిళ కొట్టుకుంటూ అదే పట్ల మీద కొట్టుకుంటూ పోవడం వలన అకస్మాత్తుగా పురుషులకు కూడా అదే టికెట్ పోతుంది. ఇవాళ పురుషులకు ఆ టికెట్ బదులు ఆడవాళ్ళ టికెట్ పోతుంది. ఆ మందిలో తారుమారు అవుతున్న తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా దీన్ని చిత్రీకరించి వాళ్ళను ఉద్యోగాల కేసులు రాయంగా మానవత్వ దృక్పథం లేకుండా వీళ్ళను నిలువున వాళ్ళ ఉద్యోగాలను ఇది కూడా ఉంది. ఇదే విధంగా బస్సుల సంఖ్య పెంచమంటున్నాం. బస్సుల సంఖ్య ఎందుకు పెంచట్లేదు? ఇలా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను ఎందుకు పెంచట్లేదు? ఇలా కేవలము ఇలా రద్దీకి అనుగుణంగా ఇంకొకటి ఉద్యోగ నియామకాలు. గౌరవ రవాణా ముఖ్యమంత్రి గారు సంవత్సరం కాలం నుంచి 3038 అని చెప్పేసి పదే చెప్తున్నాను, కానీ ఇంతవరకు రిక్రూట్మెంట్ చేసింది లేదు, ఒక్క ఉద్యోగం కూడా నియమించింది లేదు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? దయచేసి ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తక్షణమే విరమించుకోవాలి. ఈ ఆర్టీసీకి ఆ సబ్సిడీ ఇచ్చి ఈ ఆర్టీసీ ద్వారానే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలి. ప్లస్ ఇంకొకటి, ఈ అద్దె బస్సులను కూడా ఇప్పుడు మా ఎండి గారు మొన్న 4 నెలల కాలానికి అవుట్సోర్సింగ్ మీద డ్రైవర్లను కొంతమందిని నియమించుకున్నాడు 4 నెలల కాలానికి. ఈ 4 నెలల కాలంలో దాంట్లో ఏమని నిబంధన పెట్టాడంటే 60 సంవత్సరాల లోపు ఎవరున్నా కూడా
డ్రైవర్లను తీసుకుంటా అని చెప్పేసి ఒక నిబంధన పెట్టిండు. అలాంటప్పుడు మరి ఆర్టీసీ హైర్ బస్సుల డ్రైవర్లు వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సు డ్రైవర్ లాగానే సమాన పని చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. వాళ్ళు అదే బస్సు చదువుతున్నారు, వీళ్ళు అదే బస్సులు, వాళ్ళకి అదే మెడికల్, వీళ్ళకి అదే మెడికల్. వాళ్ళు కూడా స్కిల్ వర్కర్లే, వీళ్ళు కూడా స్కిల్ వర్కర్లే. కాబట్టి అద్దె బస్సు డ్రైవర్లను వాళ్ళ స్థానంలో మీరు తీసుకోవాలి. తర్వాత అద్దె బస్సులను కూడా గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వము 87లో జాతీయం తీసుకునే విధంగా అద్దె బస్సు డ్రైవర్లను, అద్దె బస్సులను కూడా ఆర్టీసీలోకి, ప్రభుత్వంలోకి జాతీయం చేసుకొని వాళ్ళని కూడా ఆర్టీసీ ఉద్యోగులుగా తీసుకోవాలని చెప్పేసి జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఉద్యోగ భద్రత కూడా, ఇలా ఉద్యోగ భద్రతకు సంబంధించిన గైడ్లైన్స్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో గైడ్లైన్స్లను మరి అక్కడ అమలు చేస్తూ అక్కడ కొంతవరకైనా ఒక 50% వాళ్ళకి అక్కడ ఉద్యోగ భద్రత ఉన్నది. ఇక్కడ ఉన్న ఉద్యోగాలను తీసేసే పరిస్థితిగా ఆ పాత కాలపు ఆ రెగ్యులేషన్ తీసుకొచ్చి ఆ వాటిని ఇలా ఉరితాడుగా చేసి ఇలా ఉద్యోగాలను చేస్తున్నారు. కాబట్టి ఆ పాత రెగ్యులేషన్స్ మొత్తం 1963, 1970, 1950 ఆ యొక్క రెగ్యులేషన్ సమూలంగా మార్చాలి. ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా కొత్త రెగ్యులేషన్స్, కొత్త రూల్స్ పెట్టేసి ఇలా ప్రయాణికుడే టికెట్ తీసుకునే బాధ్యత పెట్టి ఇలా కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా మేము ఆర్టీసీ మరి ప్రభుత్వానికి తర్వాత యాజమాన్యానికి మేము డిమాండ్ చేస్తున్నాం. చివరిగా ముఖ్యమంత్రి గారు మేము ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ చైర్మన్గా, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా మీ మీద మాకు విశ్వాసం ఉంది, మీరంటే మాకు అభిమానం. మీ ప్రభుత్వం కావాలని మేము కోరుకున్న వాళ్ళం. ఇవాళ ఎండి గారు కావాలనే మీకు తప్పుడు నివేదిక ఇచ్చి మా మీద మాకు దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మమ్మల్ని మీకు దూరం చేసి మా కుటుంబాలను సైతము మీకు వ్యతిరేకంగా పనిచేయించడానికి మా ఎండి గారే ఈ విధంగా మీకు తప్పుడు నివేదికలు ఇస్తున్నాడు. వారి వల్ల మీ మీద మాకు వ్యతిరేకత పెరుగుతున్నది. కాబట్టి మాకు మీ పట్ల అపారమైనటువంటి అభిమానం ఉన్నది, మీ పార్టీ పట్ల విశ్వాసం ఉన్నది. కాబట్టి మీరు ఎండి గారు ఒక్కరు కావాలన్నా, లేకపోతే మా వెనుక ఉన్నటువంటి 2 లక్షల కుటుంబాలు కావాలన్నా, దయచేసి మా వెనుక 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మా 2 లక్షల కుటుంబాలను మీరు దూరం చేసుకోవద్దు. మీరు ప్రభుత్వం కావాలని మేము కోరుకున్నాం కాబట్టి మీ ప్రభుత్వం 10 కాలాల పాటు కొనసాగాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని మీరు దూరం చేసుకొని మీ ప్రభుత్వానికి మీకు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అని చెప్పేసి మీరు పెద్ద మనిషి చేసుకొని ఆ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి ఈ సమ్మె నివారణ చర్యలు మీరైతేనే చేయగలుగుతారు. మీ మీద విశ్వాసం ఉంది కాబట్టి మిమ్మల్ని మేము వేడుకుంటున్నామని చెప్పేసి ఈ యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెంకన్న. ఇది ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్ వెంకన్న చెప్తున్న మాటలు. మొత్తానికి మరొకసారి ఉద్యమ బాట పట్టాల్సినటువంటి సందర్భాన్ని అయితే వారు నిశ్చయించుకున్నట్టు కనబడతా ఉంది. మే 7వ తారీఖు నుంచి బస్సు బస్సు చక్రం తిరగదు అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క నెల రోజుల సమయం అయితే ఉంది. ఈ నెల రోజుల సమయంలో ఆర్టీసీ యాజమాన్యం అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క సమ్మెను కొనసాగించకుండా అడ్డుకుంటుంది అనేటువంటి విశ్వాసాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.